హలో ఎవ్రీవన్. ఏపీ పీజీసెట్ 2024 సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సిలబస్ ఏముంటుంది? ఏ లెవెల్ నుంచి సిలబస్ ఇస్తారు? నెగెటివ్ మార్క్స్ ఉంటాయా ఇందులో? ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు? ఎంత టైమింగ్స్ ఉంటుంది? అసలు ఎగ్జామ్ అనేది ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తారా? ఆఫ్‌లైన్‌లో కండక్ట్ చేస్తారా? ఇలాంటి విషయాల గురించి పూర్తిగా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. సో, ఫస్ట్ మనం ఈ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి అని దాని గురించి తెలుసుకుందాం. సో, ఒకసారి ఇక్కడ మీ స్క్రీన్ మీద ఇప్పుడు గమనిస్తే మనకి ఏపీ పీజీసెట్ 2024 సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఏపీ పీజీసెట్ 2024. ఒకసారి ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ గమనించారంటే ది క్వెషన్ పేపర్ కన్సిస్టెన్స్ ఆఫ్ 100 ఆబ్జెక్టివ్ క్వెషన్స్. సో, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అయితే ఇస్తారు. అది కూడా 100 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారంటే 100 మార్క్స్‌కి 100 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మరి నెగెటివ్ మార్క్స్ ఉంటాయి అంటే అస్సలు నెగెటివ్ మార్క్స్ అయితే ఉండదు. మళ్ళీ చెప్తున్నాను. నెగెటివ్ మార్క్స్ అయితే ఉండదు. సో, మీరు 2 క్వెషన్‌లు కరెక్ట్‌గా ఆన్సర్ పెడితే మీకు 2 మార్కులే వస్తాయి. ఓకేనా? 100 క్వెషన్స్ కరెక్ట్‌గా పెడితే 100 మార్క్స్ వస్తాయి. ఇందులో నెగెటివ్ మార్క్స్ ఉండడం గానీ, కలపడం, తీసేయడం గానీ ఇలాంటివి ఏమైతే ఉండవు. ఓకేనా? మరి టైమింగ్స్ ఎంత ఉంటుందంటే మీకు 90 మినిట్స్ టైమ్ అయితే ఇస్తారు. 1 ½ అవర్ టైమింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 1 ½ అవర్‌లోనే మీరైతే 100 క్వెషన్స్ అయితే ఫిలప్ అయితే చేయవలసి ఉంటుంది. ఆన్సర్స్ అయితే రాయవలసి ఉంటుంది. అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇస్తారు కాబట్టి మీరు ఆ లెవెల్‌లోనే మీరు ప్రిపేర్ కూడా అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో, మరి సిలబస్ ఏమిటి? ఎక్కడి నుంచి సిలబస్ వస్తుంది? ఎంత డెప్త్‌లో ఉంటుంది? డీప్‌గా నేర్చుకోవాలా? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో, మరి సిలబస్ ఎక్కడి నుంచి వస్తుందంటే, మీరు రాస్తున్నది డిగ్రీ తరువాతే పీజీకి. కాబట్టి ఓన్లీ డిగ్రీలోని సిలబస్ మాత్రమే వస్తుందమ్మా. సో, మరి డిగ్రీలో కూడా మరి ఏ సబ్జెక్ట్ నుంచి వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ పీజీ సెట్స్ ఏపీ పీజీ సెట్‌లో మీరు ఎంఎస్సీ ఫిజిక్స్ చేయాలి అనేసి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. లేదంటే ఎంఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించి ఆ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. లేదంటే బాటనీ, జువాలజీ ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు ఆ సబ్జెక్ట్ సంబంధించి సిలబస్సే వస్తుంది. మీరు 100 క్వెషన్స్ కూడా మీకు ఆ సబ్జెక్ట్ నుంచే రావడం జరుగుతుంది. సో, సింపుల్‌గా చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. సో, మీరు ఎగ్జామ్ కూడా ఫిజిక్స్ అయితే రాయాలి అని అనుకుంటున్నారు అనుకుందాం. అప్పుడు 100 క్వెషన్స్ కూడా మీకు ఫిజిక్స్ నుంచినే వస్తాయమ్మా. ఓకేనా? చాలామంది డౌట్స్ అయితే ఉంటుంది. జనరల్ క్వెషన్స్ వస్తాయా? జనరల్ అవేర్‌నెస్ వస్తాయా? జీకే క్వెషన్స్ వస్తాయా? జనరల్ అవేర్‌నెస్ కానీ, మ్యాథమెటిక్స్, రీజనింగ్స్ కానీ ఇలాంటి క్వెషన్స్ వస్తాయా అని చాలామంది అయితే అడుగుతున్నారు. కన్‌ఫ్యూజింగ్‌లో ఉన్నారు. సో, అలా అంతా ఏమి ఉండదమ్మా. ఓకేనా? ఓన్లీ మీరు ఏ సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్ నుంచినే మీకు 100 క్వెషన్స్ కూడా మీకు ఆ సబ్జెక్ట్ నుంటేనే రావడం జరుగుతుంది. ఓకేనా? సో, మరి ఎంత డెప్త్‌లో వస్తుంది అంటే మీకు ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అమ్మా. అంటే వన్ వర్డ్ ఆన్సర్స్. ఓకేనా? మీకిచ్చేది 100 క్వెషన్స్. 90 మినిట్స్ టైమ్ అయితే ఇస్తారు కాబట్టి, ఆ 90 మినిట్స్‌లో మీరు 100 క్వెషన్స్ ఫిలప్ చేసే విధంగానే మీకైతే క్వెషన్స్ ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను. చాలా సింపుల్ క్వెషన్స్ అయితే ఇస్తారు. వన్ వర్డ్ ఆన్సర్స్ క్వెషన్స్ అయితే ఇస్తారు. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా డెప్త్‌గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి. మీ బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. సో, అదే విధంగా మీకు ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వరమ్మా. అస్సలు ప్రాబ్లమ్స్ ఇవ్వరు. కానీ ఫార్ములాస్ వస్తాయి. అదే విధంగా మీకు అబ్జర్వేషన్స్ ఉంటాయి. అలాంటి అబ్జర్వేషన్స్ రావడం గానీ, సో, ఇయర్స్ నేమ్స్ ఉంటాయి కదా! మీకు అంటే ఆథర్ యొక్క ఇయర్స్ నేమ్స్ అనేసి, ఇన్విటెడ్ యొక్క ఇయర్స్ నేమ్స్ అనేసి ఈ లెవెల్‌లోనే మీకైతే క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? మరి సిలబస్ డిగ్రీలో ఏ సబ్జెక్ట్ నుంచి వస్తుందంటే, మీరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్ నుంచినే వస్తుంది. మరి ఫస్ట్ ఇయర్‌ది వస్తుందా? సెకండ్ ఇయర్ వస్తుందా? థర్డ్ ఇయర్‌ది వస్తుందంటే, మీరు ఈ ఫిజిక్స్ రాస్తా ఉంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో, ఈ 3 సంవత్సరాలు మీరు ఫిజిక్స్‌లో ఏవైతే చదువుకున్నారో ఆ క్వెషన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఇయర్ నుంచి 30 మార్క్స్‌కి, సెకండ్ ఇయర్ నుంచి 30 మార్క్స్‌కి, అదే విధంగా మీకు ఫైనల్ ఇయర్ నుంచి 30 మార్క్స్. ఈ విధంగా మీకు ఒక్కొక్క ఇయర్ నుంచి ఒక్కొక్క క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని కొన్ని క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. కానీ మీరు డిగ్రీలో మీరు 3 సంవత్సరాలు ఏదైతే చదువుకున్నారో మీ సబ్జెక్ట్‌లో, ఆ సబ్జెక్ట్ నుంచినే మీకైతే రావడం జరుగుతుంది. సో, మరి కెమిస్ట్రీ కూడా అంతే అమ్మా. సో, కెమిస్ట్రీలో మళ్ళీ ఫిజిక్స్ క్వెషన్స్ వస్తాయా? మ్యాథ్స్ క్వెషన్స్ వస్తాయంటే రావు. ఓకేనా? ఓన్లీ మీరు ఏ సబ్జెక్ట్‌కైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో, ఆ సబ్జెక్ట్ సంబంధించే మీరు డిగ్రీలో ఏదైతే చదువుకున్నారో అలాంటి క్వెషన్స్ అయితే వస్తాయి. సింపుల్ క్వెషన్స్ అయితే వస్తాయి. మీరు డెప్త్‌గా కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. సిలబస్ వివరాలు కూడా డైలీ నేను మీకైతే అప్డేట్ అయితే చేస్తా ఉంటాను. కాబట్టి టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో, ఫైనల్‌గా మనకి ఇక్కడ నెగెటివ్ మార్క్స్ ఉంటాయా అని దాని గురించి ఆల్రెడీ చెప్పాను. మరి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తున్నారంటే ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తారా? ఆఫ్‌లైన్‌లో కండక్ట్ చేస్తారంటే మీకు ఎగ్జామ్ అనేది సీబీటీ ఎగ్జామ్ అమ్మా. 2022 నుంచి కూడా మీకు సీబీటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాము. 90 మినిట్స్ టైమ్ అయితే ఇస్తారు కదా! సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా మిమ్మల్ని అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది.
ఓకేనా. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. సిలబస్ కూడా ఇదే విధంగా ఉంటుంది. సో ఇంక నేను మీకు డైలీ రేపు నుంచి కూడా నేను మీకు సిలబస్ అయితే పెడతాను. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎంఏ, తెలుగు, ఇంగ్లీష్ ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే మీకు డైలీ నేను రేపు నుంచి మీకైతే సిలబస్ అయితే అప్లోడ్ అయితే చేస్తుంటాను. సిలబస్ సంబంధించిన వివరాలు కూడా డైలీ చెప్పాను కదా మనకి పీజీసెట్ సంబంధించి మీరు అడ్మిషన్ అప్లై చేసుకున్న రోజు నుంచి మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అడ్మిషన్ ఇచ్చేంత వరకు నేనే మీకు గైడెన్స్ ఇస్తానని చెప్పాను కదా. దాదాపుగా 3 ఇయర్స్ నుంచి గైడెన్స్ అయితే ఇస్తున్నామా 2022, 23 ఇప్పుడు నేను మీకు ఈ గైడెన్స్ అయితే ఇస్తున్నాను. ఓకేనా. కాబట్టి రేపటి నుంచి సిలబస్ వివరాలు అయితే చెప్పుకుందాం. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం ఎన్ని యూనివర్సిటీస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, మీరు ఎన్ని యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి ఏపీ పీజీ సెట్లో, సో మీరు ఏ కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు, ఎన్ని కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు, మీరు తీసుకున్న సబ్జెక్ట్లో ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ గురించి కూడా నా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఆ తరువాత నుంచి మనం సిలబస్ వివరాలు తెలుసుకుందాం. అంటే ప్రిపరేషన్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మీకు క్వశ్చన్స్ సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అయితే మీరు మంచి మార్క్స్‌తో మీరు పాస్ అవ్వగలరు. ఇలాంటి విషయాల గురించి ఫర్దర్‌గా తెలుసుకుందాం. సో ఈ రోజు కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్దర్‌గా డౌట్స్ నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.